సాధారణంగా ఏ దేశానికైనా ఆర్మీ ఉంటుంది, కానీ ఈ దేశానికి అసలు ఆర్మీ అనేది లేదు. బయటైతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు ఉంటాయి, ఇక్కడ అది కూడా లేదు. అలా అని ఇదేదో వెనకబడిన దేశం కాదు, సంపన్న దేశాల్లో ఒకటి. ఇక్కడ జనాభా కంటే ఉద్యోగాల సంఖ్య ఎక్కువ. జైల్లో ఖైదీల సంఖ్య అయితే పట్టుమని 15 కూడా ఉండదు. మరి ఈ దేశం ఏంటి, ఎక్కడుంది? ఇప్పుడు చూద్దాం. దేశం అన్నాక ఆర్మీ లేకపోవడం ఏంటి, అసలు ఎయిర్పోర్ట్ లేకపోవడం ఏంటయ్యా అని మీకు వింతగా అనిపించిన ఈ కంట్రీ యూరోప్ లో ఉంది. దీని పేరు లిక్టెన్స్టైన్. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ మధ్య ఉన్న ఈ దేశం 1866లో ఏర్పడింది. ప్రపంచ యుద్ధాల్లోనూ తటస్థంగా ఉండి పెను విధ్వంసాలన్నింటినీ తట్టుకుని నిలబడింది. 2022 లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 40,000. అయితే ఇక్కడ వర్క్ ఫోర్స్ ఈ జనాభా కంటే ఎక్కువ ఉండడం విశేషం. 2022 లెక్కల ప్రకారం ఈ దేశంలో 42,500 మంది పనిచేస్తారట. పొరుగు దేశాలైన ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి కూడా వస్తారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 1.4% కంటే తక్కువే. ఈ దేశంలో ఫారినర్స్ కు రెసిడెన్షియల్ వీసా ఇవ్వరు. అందుకే ఇక్కడ పనిచేసేవారు ఆస్ట్రియా లేదా స్విట్జర్లాండ్ లో నివసిస్తూ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారు. లిక్టెన్స్టైన్ లేదా స్విట్జర్లాండ్ కు చెందిన వారిని వివాహం చేసుకున్న ఫారినర్స్ కు మాత్రమే లిక్టెన్స్టైన్ లో రెసిడెన్స్ పర్మిట్ ఇస్తారు. 2023లో విదేశాంగ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం ఆ దేశంలో 50 నుంచి 60 మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఆస్ట్రియా లేదా స్విట్జర్లాండ్ లో నివాసం ఉంటూ వీరు అక్కడ పనిచేస్తున్నారు. ఇక లిక్టెన్స్టైన్ లో 5 భారతీయులు నివసిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ. ఈ దేశంలో లాస్ట్ మర్డర్ 1997లో జరిగిందట. 2024 లెక్కల ప్రకారం అక్కడ జైల్లో 14 మంది ఖైదీలే ఉన్నారు. 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం శిక్ష అనుభవిస్తున్న వారిని ఆస్ట్రియా లేదా స్విట్జర్లాండ్ జైలుకు తరలిస్తారు. 2011లో ఈ దేశం మొత్తాన్ని $70,000 చెల్లించి ఓ నైట్ కు అద్దెకు తీసుకువచ్చని ఆఫర్ చేసి ఈ దేశం వార్తల్లో నిలిచింది. ప్రిసిషన్ ఇన్స్ట్రక్షన్స్ అంటే కొలతలు తీసుకునే పరికరాలు, ఎలక్ట్రానిక్ సెన్సార్స్, డెంటల్ ఎక్విప్మెంట్స్ తయారీ సహా ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ రంగాల్లో రాణిస్తూ రిచ్ కంట్రీస్ లో ఒకటిగా నిలిచింది. 2022 నాటికి లిక్టెన్స్టైన్ జీడిపి $7.36 బిలియన్ ఉంది. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎలాంటి ఆర్మీ లేని ఈ దేశం 2007లో చొరబాటుకు గురైంది. ఆ ఏడాది మార్చిలో 170 మంది స్విస్ సాయుధ సైనికులు పొరపాటుగా ఈ లిక్టెన్స్టైన్ లోకి ఎంట్రీ అయి మైలు దూరం వరకు వెళ్లిపోయారట. ఆ తర్వాత పొరపాటు గ్రహించి వెనక్కి వచ్చారట. ఈ విషయం స్విట్జర్లాండ్ చెప్తే గానీ లిక్టెన్స్టైన్ ప్రభుత్వం నోటీస్ చేయలేదు. అయితే ఈ ఘటనపై ఎలాంటి ప్రతీకార చర్యలు కూడా చేపట్టలేదు.